నమస్తే అందరికీ. వెల్కమ్ టు సుజనా చెరుకూరి వ్లాగ్స్. ఇది నా ఈవినింగ్ రొటీన్ అండి. ఈరోజైతే మీకు పన్నీర్ కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. పన్నీర్ కర్రీలోకి ఫస్ట్‌గా 3 ఆనియన్స్, ఒక టమాటా తీసుకొని మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టేసుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని, ఆనియన్స్, టమాటా ఏసేసి మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్‌కి వచ్చేదాకా ఫ్రై చేసుకొని, దానిలో 5-6 జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు యాడ్ చేసుకొని ఇంకొంచెం వేయించాక ఆపేసుకొని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. మిక్సీ జార్‌లో తీసుకొని దాన్ని ఫైన్ పేస్ట్‌గా మిక్సీ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఏసి, ఇక్కడ నేనైతే ఒక బిర్యానీ ఆకు తీసుకున్నాను. ఒక్క బిర్యానీ ఆకేసుకొని ఆ పేస్ట్‌ని యాడ్ చేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని, తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని, నూనె పైకొచ్చేంత వరకు వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే చాలా చిన్నగానే కట్ చేసుకున్నాను. మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోవచ్చు. తర్వాత దాంట్లో కారం, కసూరి మేతి, గరం మసాలా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత పన్నీర్ ముక్కలు యాడ్ చేసి, తర్వాత ఒక 3-5 మినిట్స్ బాయిల్ చేయాలి. బాయిల్ చేసుకున్న తర్వాత మంచిగా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీ మా బాబుకి చాలా ఇష్టమండి. ఎప్పుడైనా లంచ్ బాక్స్‌లో పెట్టినా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది. తర్వాత ఇక్కడైతే చపాతీ పిండి కలిపేసుకున్నాను. పిండి ఎంత మెత్తగా మనము ఎంతసేపు మెత్తగా కలుపుకుంటే చపాతీ అంత బాగా వస్తాయి. తర్వాత చపాతీ ప్రిపేర్ చేసేసుకొని నైట్ డిన్నర్‌లోకి చపాతీ, పన్నీర్ కర్రీ, కొంచెం చికెను అందరం చాలా బాగా ఎంజాయ్ చేశాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.